అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు మన వంటింటిపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? గ్యాస్ ధరలు ఎందుకు మండుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మన సామాన్యుల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తోందో ఆయన వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం మనపై కూడా పడుతున్నది. అనుకుంటే గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో వాస్తవంగా గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంతో వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేకున్నప్పటికీ కేవలం అమెరికాకు అనుబంధంగా ఉంటున్నటువంటి ఒక దేశాలనే ఒక భావనతో ఇరాన్ మరి గల్ఫ్ దేశాలపై అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం ఏదైతుందో మన భారతీయులపై కూడా పడుతుంది. మనం గమనిస్తూ చెప్పండి. దీని ప్రభావం క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోవటం, పెట్రోల్ డీజిల్ కానీ కుకింగ్ గ్యాసే కానీ కుకింగ్ గ్యాస్ ఎల్పిజి ఏదైతే ఉన్నదో ఇలా కమర్షియల్ మనకు అందుబాటులో లేకుంటే అయిపోయి కమర్షియల్ ఏదైతే ఉందో వాణిజ్య అవసరాలకు వినియోగించేటువంటి యొక్క కుకింగ్ గ్యాస్ ఏదైతే ఉన్నదో అది అందుబాటులో లేకుంటే అయిపోయి దాని ప్రభావం కేవలం హోటల్స్కే పరిమితం కాకుండా విద్యార్థి వసతి గృహాలపై కూడా పడుతుంది. మనం గమనిస్తే ఆల్మోస్ట్ 140 to 160 రూపీస్ ఏకంగా పెరిగిపోతుంది. ఇలా కుకింగ్ గ్యాస్ వంట ఇంధనం కూడా ఏదైతే ఉన్నదో 60 రూపాయలు పెరిగిపోవటం. ఇలా సామాన్యుడిపై ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుందని చెప్పడం. తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుంది. ఒకవైపు ధర పెరుగుదల, ఇంకోవైపు ఏదైతే ఉన్నదో కుకింగ్ గ్యాస్ బుకింగ్ కూడా మనకు లభించకపోవటం, వినియోగదారులు ఎంత ఇబ్బందులు పడుతుందో మనకు తెలియదు కాదు. ఏదైనా భారత ప్రభుత్వం మరి ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో కొరత ఏర్పడకుండా అందుబాటులోకి రావడం ఒక అంశం. రెండవది ధరలు ఏదైతుందో అదుపులో ఉండే విధంగా. ఇలా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో ఇలా మనకి ఇమీడియట్ భారం కనబడుకున్నా కానీ ఇలా పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో మనం ఊహించడానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం. ఇలా వాహనానికి వినియోగించే ఇంధనం ఏదైతుందో మన నిత్యావసర వస్తువుల సరఫరా, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటిపై కూడా పడే అవకాశం ఉంది. మనొక్క రాబోయే సంవత్సర కాలం మన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్పండి. ఇలా భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇలా యుద్ధాన్ని నిలిపివేయడానికి మన వంతు బాధ్యతగా మనకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న భారతీయులు మన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు కూడా 1000 లక్షల సంఖ్యలో ఉండి ఉన్నారు అని చెప్పంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇక్కడ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన గురవుతున్నాయి. వాళ్ళ క్షేమ సమాచారాలు, వారికి కావాల్సిన ఒక రక్షణ ఏర్పాట్లు చేయడంతో పాటుగా అదే వంట ఇంధనం ఎల్పిజి కుకింగ్ గ్యాస్ అందుబాటులో చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత భావిస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన ధర భారం వినియోగదారులపై పడకుండా చూడాలని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఆ పెరిగినటువంటి ఒక భారం వినియోగదారులపై పడకుండా చూడాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కుకింగ్ గ్యాస్ మనం 500 రూపాయలకే బిలో పవర్టీ కుటుంబాలకు అందరికీ అందింపే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయగలిగింది. కుకింగ్ గ్యాస్
500 రూపాయలకు అధికంగా ఎంత మొత్తం చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది వినియోగదారుకి రాష్ట్రంలో తిరిగి చెల్లింపు చేసే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం. సరే, ఈ మధ్య కొంత అమలు లోపల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఏమైనా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైతుందో ముఖ్యంగా మహిళలకు వంట చేరుకు ప్రధానం కాబట్టి ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా ఈ 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందించే పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టిని నెలకొల్పి. మరి జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటి? నిజంగానే అంతర్జాతీయ యుద్ధాల వల్ల మన దేశంలో ధరలు పెరుగుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.